సార్ అంటే లోకేష్ ది రెడ్ బుక్ అంటే మీది సూపర్ రెడ్ బుక్ అనొచ్చా? అంటే ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టకూడదు అనేది మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, దానికి రెడ్ బుక్లు ఏమి అవసరంలా. ప్రజలు ఎవరి బుక్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. మీరు అనంత్ బాబును మళ్ళీ లోపల పంపించడంలో మీరు డైరెక్ట్గా తీసుకొని దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కానీ అప్డేట్ చేయడం జరిగింది, అతన్ని లోపలికి పంపించడం జరిగింది. ఈ విషయంలో మీకు జనాలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో అలా మీరు అనుకున్నటువంటి మీ లిస్ట్లో, మీ బుక్లో ఎవరెవరు ఉన్నారు? నేను ఆల్రెడీ ఆ కోడికత్తి శ్రీను విషయం ఒకటి రైజ్ చేశాను. అది ఇంకా హైకోర్టులో పెండింగ్ ఉంది. దాని మళ్ళీ కోర్టు హాలిడేస్, ఇప్పుడు మళ్ళీ కోర్టు తెరిచిన తర్వాత ఇంకొక పిటిషన్ వేసి దాన్ని లిస్ట్ చేయాలి. లిస్ట్ అవుతుంది అతి కష్టం మీద. లిస్ట్ అయినప్పుడు ఎప్పుడో 125 నెంబర్లో పడుతుంది. అక్కడ దాకా రీచ్ అవ్వట్లేదు మ్యాటర్స్. సో అలా అయిపోతుంది. ఇప్పుడు పండగ సెలవులు అయిన తర్వాత మళ్ళీ దాన్ని టేకప్ చేయాలి. అనంతబాబు డోర్ డెలివరీ ఇదొకటి. తర్వాత ఈ గులకరాయి కేసు ఒకటి. ఇది ఒక అన్యాయమైన కేసు అండి. లిసన్, అది దెబ్బ తగిలిందా అంటే తగిలింది. ఎలా తగిలింది అన్నది ఇతమిద్దంగా ఎవరో చెప్పలేకపోతున్నారు. ఏమంటే పూలదండ గీసుకుందా, లేకపోతే దాని మరీ హెవీ పూలదండలు కదా, దానికి కొన్ని మెటల్ కూడా వాడతారు దాన్ని హోల్డ్ చేయడానికి. ఆ మెటల్ ఏమన్నా గీసుకుందా, లేదా నిజంగానే ఎవడన్నా రాయి వేసాడో తెలియదు. ఆల్ రైట్, తెలుసుకోండి. రాయి ఎవడేసాడో తెలీదు, రాయి అయితే కనుక. ఈ పిల్లాడైతే కాదు. మరి కానివాడిని తీసుకొచ్చి మీరు ఒళ్ళంతా చితగొట్టి బొండావమ్మ పేరు చెప్పమని చెప్పి హింస పెట్టి, లేకపోతే ఇంకొక జడ్పీటీసీ పేరు చెప్పమని హింస పెట్టి, ఒక తప్పుడు కేసులో ఆ పిల్లాడిని 40 రోజులు జైల్లో ఉంచారు. ఈ జువనైల్ తీరి, బాల్యం తీరి 4 రోజులు వారం రోజులు అయింది అతనికి. జైల్లో పెట్టడానికి లేదు, అసలు జైల్లో పెట్టడానికి లేదు. వీళ్ళు ఏదో అతను బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి మొత్తానికి ఇతను జువనైల్ కాదని నిరూపించారు. జువనైలిటీకిన్ను ఒక వారం రోజులు ఓల్డర్ దన్ దాట్. పట్టుకుని కొడితే వాడు అసలు అన్నం తినలేని పరిస్థితి. పేద పిల్లోడనే కదా. నిజంగా ఎవరైనా డబ్బులు ఉన్న పిల్లోడిని మీరు అట్లా చేయగలిగేవాళ్ళ? సో కాబట్టి వాళ్ళకి ఇవాళకి కూడా ఎవరు ఆదుకునే పరిస్థితులు, ఎవరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేడు. సో ఆ కేసు ఒకటి టేకప్ చేశారు. అది ఇంకా ఒక కొలిక్కి రాలా. సో ఐ మెట్ టు టేక్ ఇట్ అప్ అగైన్. సో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. వచ్చినట్టుగా నాకు చేతనైనంత వరకు చేస్తున్నా. మేబీ కొంచెం పరిధి విస్తృతపరచుకోవాలి. నేను కూడా ఎక్కువ మందిని సహాయం తీసుకోవాలి నాతో పాటు. ఒక్కడి వల్ల ఎక్కువ పనులు అవ్వవు కదా.